నేటి రాశి ఫలాలు కుంభరాశి వారికి ఈరోజు బంధువుల ప్రవర్తన కొంత చికాకును కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క వ్యాపారాలలో శ్రమాధిక్యతను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లేక కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటుతనం మంచిది కాదు. ఈరోజు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఈరోజు కుంభరాశి వారికి అతి ఆవేశం పనికిరాదు. ఆవేశంతో చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి. తొందరపాటుతనం వలన అవమానాలను అపవాదులను ఎదుర్కొంటారు. ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే కుటుంబ సభ్యులతో మాట తీరుతో నొప్పించకుండా వారిని గౌరవించండి మరియు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు వినండి. ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అస్సలు చేయకండి. ఎవరిని మధ్యవర్తిత్వానికి నమ్మకండి. మీరు కూడా మధ్యవర్తిత్వం చేయడం మీకు మంచిది కాదు. అలాగే ఈరోజు భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాలలో అధిక నష్టాలు అనేవి కనిపిస్తున్నవి. ఈరోజు విద్యార్థులు తొందరపాటుతనం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత సమయం పాటించండి. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు సమస్యగా మారుతాయి. అనుకోని ప్రయాణాలు అనేవి ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. అలాగే బంధువుల నుండి కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. వివాదాలను పట్టించుకోకుండా ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లేనిపోని చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ భారంగా మారుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి అనుకోని నష్టాలు ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విదేశీయానం వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో ఆ వివాహ విషయంలో తప్పుడు సమాచారం వలన ఇబ్బంది పడతారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వివాదాలకు దారితీస్తుంది కాబట్టి ఎవరిని సహాయం అడగకండి. మీకు మీరుగా పరిష్కరించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకి బంధువులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంత సమయం పాటించండి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు శివాష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే వినాయక ఆలయాన్ని దర్శించండి. మీ పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు మరియు శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.